అందరికీ నమస్కారం అండి. డిపి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రాఘవకుమారి గారి పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం లా అండ్ ఆర్డర్ ఎస్పీ శ్రీ ఏవి సుబ్బరాజు గారు, రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి కె మంగాదేవి గారు, రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అమీనా బేగం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెల్కమ్ టుడేస్ చీఫ్ గెస్ట్ లా అండ్ ఆర్డర్ ఎస్పీ ఏవి సుబ్బరాజు గారు, అండ్ ఐ ఆల్సో వెల్కమ్ సిఐ మహిళా పిఎస్ కె మంగాదేవి గారు, and I also welcome SI Mahila PS. On this special day, it is observed on 26 June, highlights the for those affected by addiction. On this special day, I invite our in-charge principal, Dr. K. Nilza Madam, to hand over the program and give a valuable speech. మనం ఎందుకు ఈ డేని అబ్జర్వ్ చేస్తున్నాం అంటే 1987లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఈ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీన్ని కట్టడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం జూన్ 26న ఈ డేని అబ్జర్వ్ చేస్తున్నాం. అసలు ఎందుకు దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల ఈ వాడకంతో నిర్వీర్యమైపోతుంది ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళని ఈ మాదక ద్రవ్యాల నుంచి దూరం చేసేట్టుగా వాళ్ళకి అవగాహన కలిగిస్తూ, ఎందుకంటే మాదక ద్రవ్యాలని ఉపయోగిస్తే శారీరకంగా, మానసికంగా, తర్వాత సామాజికంగా అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్య వక్త అయినటువంటి సుబ్బరాజు గారిని ఇక్కడికి ఇచ్చేసి మా విద్యార్థులకి తమ అమూల్యమైన Thank you, madam. Good afternoon, all young people. ముందుగా ఈ పురుష ఆధిక్యత ఉన్న సమాజంలో ఆడవారిని, బాల్యంలో ఉండే ఆడవారిని వయసుతో నిమిత్తం లేకుండా మగవారు వారిని ఏదో మంచి బట్టలు కొనిస్తామని, మంచి వస్తువు కొనిస్తామని, హాస్టల్కి ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభ పెడతారు, లేదా ప్రేమ కనబరిచి ఒకవేళ తాళి కట్టి, అంటే గుడిలో కానీ లేకపోతే దండలు మార్చుకున్నవాళ్ళు కానీ, నువ్వు నాకు భార్య అయిపోయేవని ఒక పురుషుడు ఆ చిన్నతనంలో ఉన్న మహిళకు, వారినే మనం పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ ఎగనిస్ట్ చిల్డ్రన్, దాంట్లో కూడా చైల్డ్ అంటే 17 ఇయర్స్కి ఎక్కువ, 18 ఇయర్స్ తక్కువ. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పోక్సో యాక్ట్ రిజిస్టర్ చేస్తున్నాం. ఈ 17 ఇయర్స్ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇంకా కొద్ది రోజుల్లో ఆ అమ్మాయి మైనర్ నుంచి మేజర్ అవుతుంది అని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమ అనే ముసుగులో అతను ట్రాప్ చేస్తున్నాడు. ఆ ట్రాప్ చేసేటప్పుడు కొన్ని వీడియోలు తీయడము, ఈ అమ్మాయిని ఎక్కడో తల్లిదండ్రుల నుంచి దూరంగా తీసుకెళ్ళి లాడ్జిలో కానీ, నిర్జన ప్రదేశాల్లో కానీ ప్రేమ అనే మత్తులో ఈ అమ్మాయి తనను నమ్మి తను పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతో
అంటే దండలు మార్చుకున్నాం మనం, లేదా తాళి గుళ్ళో పెట్టాము, ఎవరు లేకపోయినా నేను నిన్ను 18 ఇయర్స్ అయిన తర్వాత మా అమ్మ నాన్న చెప్పి వివాహం చేసుకుంటానని మభ్య పెడితే ఈ అమ్మాయి అతని మాటలకు ప్రలోభపడి మత్తులో ఉండి, అంటే 18 సంవత్సరాలు నిండినంత వరకు వయోజనులు కారు ఆడవాళ్ళు, ఆ విధంగా వారికి ఆలోచన శక్తి తక్కువ ఉంటుందని మన చట్టం కానీ లేదా సమాజం కానీ తల్లిదండ్రులకు దూరంగా, తల్లిదండ్రులు నాకు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ మిస్సింగ్ అని ఇచ్చిన అది ఒకసారి ఎలోప్మెంట్ అని కూడా బయట వినిపిస్తుంది. ఎలోప్మెంట్ అంటే తన స్నేహితుడు లేకపోతే తన పక్కింటి మనిషి, బంధువర్గంలో మనిషి, పురుషుడు తనను ఆకర్షించి రకరకాల ప్రలోభాలతో తీసుకొని వెళ్ళి దూరంగా మనం టూర్ వెళ్దాం, నాగార్జున సాగర్ వెళ్దాం, అక్కడికి పిక్నిక్ స్పాట్ ఉంది, ఇలాంటివి చెప్పి అట్రాక్ట్ చేసి అమ్మాయిని తీసుకొని వెళ్తే అది డెవలప్మెంట్ అని మేము మన సమాజంలో పెడుతున్నాము. సో మేము చట్టం దృష్టిలో కేసు నమోదు చేసిన ఒకసారి వాళ్ళు శారీరకంగా అప్పుడే కలిసి ఉండడం, వారిని మళ్ళీ మేము వేరు చేసి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పడం, లేదా మన ఉమెన్ హోమ్ ఉంటుంది, రెస్ట్ రూము ఆ టైపు, ఆ ఉమెన్ హోము అక్కడ వారి యొక్క గవర్నమెంట్ ప్రతినిధి ఈ అమ్మాయిని తల్లిదండ్రులకు ఇచ్చే ముందు లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి వారిని రక్షించబడే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఈ అమ్మాయిలు తనకు ఇటువంటి సన్నిహితత్వం లేకపోతే వారి ఫ్యాకల్టీ కానీ ఈ కాలేజీల్లో లేదా మరి యొక్క తల్లిదండ్రులతో కానీ వారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒకసారి ఆత్మహత్యకు పాల్గొనడం ఇటువంటి జరుగుతుంది. ఈ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి కారణం ఈ డ్రగ్ అబ్యూస్ అంటే వాళ్ళు మత్తు మందులు ఇస్తున్నారు, గంజాయి కానీ లేకపోతే కొన్ని రకరకాల ఉత్పత్తులు, హెరాయిన్, ఇటువంటివి స్పూరియస్ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు ఆడపిల్లల్ని, మగవాళ్ళు. సో ఇవన్నీ మీరు ప్రచారం చేయాలి మీ తోటి పిల్లలకి, మీ గ్రామస్తులకి, మీ చుట్టాలు, బంధువుల్లో ఉన్న స్నేహితులు, కజిన్స్కి చెప్తే కొంతమంది అయినా రక్షింపబడతారు. ఈ చట్టము వల్ల కేసు నమోదు చేసిన లోపలే మీరు రక్షింపడానికి అవకాశం ఉంది. ఇదంతా మనకు చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మన మేడము మంగాదేవి గారు కూడా మీకు అవన్నీ ఇదివరకు క్లాసులు చెప్పుకుంటారు. ఇప్పుడు మళ్ళీ మేము సెక్షన్స్ రిపీట్ చేయడం అవసరం లేదు. ఆ ఎసెన్స్ చెప్తే ఈరోజు ఈ మంచి జనము మనందరం ఈ సభ జరుపుకొని ఈ కార్యక్రమం మనం అందరం కలిసి మాట్లాడుకోవడం ద్వారా చక్కని సందేశం మీ అందరికీ దొరికిందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ వారంటే వాళ్ళకి 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టే. వారు డ్యూటీలో ఉన్నారు కాబట్టి మనం హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మేము అడిగిన వెంటనే వచ్చినటువంటి ఎస్పీ గారికి, అలాగే సిఐ మంగాదేవి గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అందరికీ కూడా మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులందరూ కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్ని ఆకలింపు చేసుకుని అవగాహన కలిగి ఉంటారు. ఎవరు ఏం చెప్పినా కలబొల్లి కబుర్లు చెప్తే నమ్మి మోసపోకండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఏం చేయాలి? వార్న్ చేయాలి. మీకు తెలుస్తూ ఉంటాయి ఇలాంటి. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అవగాహనతో మీరు లేకపోతే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది.
ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్పీ గారిని మా కళాశాల తరఫున చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రోజుల్లో చూస్తున్నారు మీరు అందరూ, ఆడపిల్లల మీద ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయి, అగత్యాలు జరుగుతున్నాయి అనేది ఇంత సార్ చెప్పారు. ఏజ్తో సంబంధం లేదు. రోజుల పిల్ల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఉన్న వాళ్ళని కూడా అందరూ కూడా అబ్యూజ్ చేస్తూనే ఉన్నారు. అవునా కదా? మీరు కాలేజీకి వచ్చేటప్పుడు కానీ, మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, మీ ఇంటి పక్కన కానీ ఎప్పుడు కూడా కొంతమంది, అందరినీ అన్ను కొంతమంది మీద ఈ విధంగా ట్రాఫిక్ మీద జరుగుతుంది. మీకు ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇందులో మైనర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది బర్త్డే పార్టీలని, ఎవరో ఫ్రెండ్ పిలిచారని, ఏదేదో ఫంక్షన్కి వెళ్తారు. యూట్యూబ్ ప్రభావం తెలియదు, సినిమాల ప్రభావం తెలియదు. అవునా? కరోనా టైం వచ్చిన తర్వాత అందరూ కూడా యూట్యూబ్కి అలవాటు అయిపోయారు. అది మీరంటే మేము కూడా, మా పిల్లలు కూడా, అందరూ కూడా దానికి అడిక్ట్ అయిపోయారు. దాన్ని మంచి కోసం ఉపయోగించుకోవట్లేదు. ఇలా పార్టీలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఫ్రెండే కదా అని చెప్పేసి ఏదో డ్రింక్ ఇస్తున్నారు, మీరు తాగుతున్నారు. అందులో ఏముందో మీకు తెలియదు కదా. తాగిన తర్వాత ఆ మత్తు పదార్థాలు కలపడం వల్ల అది ప్రభావం చూపించి ఆ మత్తులో మిమ్మల్ని వాళ్ళు పాడు చేసిన తర్వాత అవి వీడియోలు, ఫోటోలు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని అవి ఫేస్బుక్ లో పెడతాం, మీ ఫ్రెండ్స్ పెడతాం, మీ పరువు తీస్తామని చెప్పేసి చాలా మందిని వాళ్ళు మళ్ళీ వాడుకుంటున్నారు. సెక్సువల్ అబ్యూజ్ చేస్తూనే ఉన్నారు. వీరు ఏంటంటే మా పరువు ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా అలాగే వాళ్ళు అనుభవిస్తూ బాధని భరిస్తున్నారు. అవునా? అతను తర్వాత ఏం చేస్తున్నాడు, కొంతమంది అది ఇంకో ఫ్రెండ్ తెలియడం వల్ల ఆ ఫ్రెండ్ కూడా అనుభవించిన కేసులు చాలానే వస్తున్నాయి. రోజు పేపర్లు చూస్తారు కదా మీరు. తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యి పిల్లల్ని కనేసిన కేసులు కూడా కొన్ని వస్తున్నాయి. మీకు తెలుసో తెలీదో. కాబట్టి అలాంటి మత్తులో మీరు పడవద్దు. అబ్బాయిలు అందరూ ఏం చేస్తారంటే ఆడపిల్లలు ఏదో విధంగా లోపరుచుకోవాలి. మీ తప్పు కాదు అది, ఏజ్ ప్రభావం, హార్మోన్స్ ప్రభావం. కాబట్టి తెలుసో తెలియదో తప్పులు చేస్తారు. కాదంటే దాని నుంచి మీరు బయటపడండి ఫస్ట్. మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే మాకు తెలియవచ్చండి. తెలియవరిస్తే వాళ్ళ పేర్లు బయటికి రాకుండా వాళ్ళు సేవ్ చేసే విధానం ఏంటనేది కనుక్కుని వాళ్ళని మేము సేవ్ చేస్తాం. సరేనమ్మా? దానికోసమే మేము వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా తెలియచేస్తారని కాదు కదా. మేము చెప్పే మాటలు ఒక్కలన్నా విని అది ఒక్కరికన్నా ఉపయోగపడితే మేము ఇంత మీకు టైం కేటాయించినందుకు ఉపయోగకరంగా ఉంటుంది. అవునా? తర్వాత మీరు కాకుండా ఎస్పీ గారు 7 టీముల్ని, శక్తి టీముల్ని, ఒక్కొక్క టీంలో ఒక ఎస్ఐ గారు, 6 స్టాఫ్ ఉంటారు. కొంతమంది యూనిఫామ్లో ఉంటారు, కొంతమంది మఫ్టీలో ఉంటారు. మీకు తెలియకుండా బస్ స్టాండ్లోను, ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే చోట, స్టూడెంట్స్ ఉన్న చోట, మార్కెట్లను, రైతు బజార్లో, బస్ స్టాండ్లో అన్ని చోట్ల కూడా మా వాళ్ళు ఉంటున్నారు. మీకు తెలియకుండా మా వాళ్ళు కాపలా కాస్తున్నారు మిమ్మల్ని. అవునా? ఒకవేళ అయినప్పటికీ కూడా నేను రాలేని పరిస్థితిలో ఉంటే మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి అందరూ శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకుంటే 112 కాల్ కొట్టారనుకో, వెంటనే 5 మినిట్స్ లోపే మీ దగ్గర కాన్షియల్ వచ్చి మిమ్మల్ని సేవ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అవి చేయండి. తర్వాత ఎవ్వరూ కూడా వేరే అబ్బాయిలతో ఫోటోలు దిగడాలు ఇలాంటివి ఏమి చేయకండి. అర్థమైందమ్మా? ఇప్పుడు వచ్చింది కదా, మీరు మామూలుగా ఇల్లు కొంత ఫోటో దిగుతారు. మనం లేకున్నప్పటికి కూడా బట్టలు లేకుండా ఎక్కడో బీచ్లో ఉన్నట్టుగా ఏవో ఫోటోలు క్రియేట్ చేసి ఈ మధ్య ఇదిగో నువ్వు తిరిగావు నాతో అని చెప్పేసి పెళ్ళిళ్ళు లేకపోతున్నాయి తర్వాత. అమ్మా అర్థమవుతుందా? అలాగా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. మీ చిన్న పిల్లలు ఈ ఒక 2-3 సంవత్సరాలు మీరు బాగా కష్టపడి చదువుకుని మంచి జాబ్ సంపాదించండి. మీ వల్ల మీ కుటుంబానికి, మీ కాలేజీకి, మీ ఊరికి అందరికీ మంచి పేరు రావాలి. పలానా అమ్మాయి ఇలాగా అని చెప్పుకోకూడదు. ఆ అమ్మాయి మా కాలేజీ చదివింది, ఆ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పుకున్నా ఉండాలి. అందరూ కూడా ఉంటారా? మనందరం కూడా ప్రతి ఉమెన్ బాగా చదువుకుని మంచిగా ఉంటే ఆమె కదా ఈ రోజుల్లో ఇంటికి వెళ్ళి ఎవరు ఆడపిల్ల ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా అన్ని విధాలా చూసేది అమ్మాయి మాత్రమే. కాబట్టి మీరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకండి.
ప్రతి ఒక్కరు కూడా లొంగ తీసుకుందామో చూస్తారు, అందరూ మనసేపు ఆడుకుందాం చూస్తారు ఈ రోజుల్లో. అలాంటివి జరగకుండా చూసుకుంటారా? ఇంకొక విషయం ఏంటంటే, మీ చెల్లెలు కానీ చిన్నపిల్లలు ఉంటారు, లేదా మీ అక్కలు ఉంటారు, మీకు తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి గడేసుకుని ఫోన్ చూస్తున్నారంటే టీచర్స్ కూడా, తల్లులు కూడా, మన పిల్లలు కూడా మన ఇక్కడ వచ్చేస్తాం తెలియదు కదా, ఒక్కసారి గమనించుకుంటూ ఉండండి. ఏం జరుగుతుందనేది మనకు కూడా తెలియదు. ఓకేనా? అలా ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మాయి ఏదో ట్రాక్లో ఉందనేది మీరు అనుమానించాలి. ఎలోప్మెంట్ కేసులు ఈ మధ్య చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గించే ఏర్పాటు చేయండి. ఎక్కువగా టీచర్సే కాలేజీలో మీ పిల్లలందరూ కూడా ఇంట్లో కన్నా మీ దగ్గర ఎక్కువ టైం గడుపుతున్నారు కాబట్టి ఏమన్నా కొద్దిగా ప్రవర్తనలో తేడా వస్తే గమనించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం చేయండి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా 6 నెలలు కడుపుతూ ఉన్నప్పటికి కూడా కొంతమంది పట్టించుకోకుండా ఉంటున్నారు. అలా చేయొద్దు, కొంచెం తేడా తెలుస్తుంది. ఓకేనమ్మా? సార్లు అయినప్పుడు ఒకసారి వచ్చి మేము ఎక్కువ తీసుకుంటాం క్లాసు, సెక్షన్ల గురించి వాటి గురించి అన్ని ఉండాలనేది ఒకసారి తెలుసుకుంటారని పదే పదే చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీ తోటి వాళ్ళు ఎవరైనా అలాంటి పక్కదావులు పడుతూ ఉంటే అది ఇంట్లో మీ తల్లిదండ్రులకు కానీ కాలేజీలో అధ్యాపకులకు కానీ తెలియచేయాలి. మనకెందుకులే అని వదిలేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. మన బాధ్యత అది. మన తోటి వాళ్ళు మన పక్క వాళ్ళు పాడైపోతూ ఉంటే మనం వాళ్ళని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇంట్లో మీది అక్క చెల్లెళ్ళు ఎవరైనా అయితే తల్లిదండ్రులకు తెలియజేయాలి. కాలేజీలో అయితే కనుక మీరు లెక్చరర్స్కి తెలియజేయాలి. ఓకే, చాలా చక్కగా అవగాహన కల్పించారు మేడం. And also thankful to CA Mangadevi madam, SI Alina Begum madam, and organizers, committee members and all the students for making this program a grand success. Thank you one and all.